ఇప్పుడు ఒక చిన్న విరామం. తెనాలికి చెందిన సద్గురు సాయినాథుని సత్సంగ కేంద్రం 33వ వార్షికోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. బుర్రెపాలెం రోడ్లోని టీజీకే కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన లెండి వనంలో ఉంచిన సాయినాథుని భక్తులు దర్శించుకుని పూజా కార్యక్రమాలు జరిపారు. ఉత్సవాల్లో భాగంగా సామూహిక సాయి చరిత్ర పారాయణం, సాయిబాబా కథా నృత్య గీతిక, కూచిపూడి ప్రదర్శనలు నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు అన్న సంతర్పణ చేశారు. కార్యక్రమంలో విజయ నాగభూషణ రెడ్డి, కొల్లిపర దత్తు, సాయి ఫణి శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, రామలింగేశ్వరరావు మరియు టీజీకే కృష్ణలు పాల్గొన్నారు. ఇది 33వ వార్షికోత్సవం. ఈ 33వ వార్షికోత్సవం శనివారం, ఆదివారం కార్యక్రమాలు జరుగుతున్నాయి. శనివారం హంసవాహనం మీద ఊరేగింపు జరిగింది. సత్సంగ కేంద్రం నుంచి బయలుదేరి టీజీకే కళ్యాణ మండపంకి హంసవాహనంపై రావడం ప్రత్యేకత. ఈరోజు ఇక్కడ దీంట్లో వచ్చేసరికి ఇప్పుడు బాబా కార్యక్రమాలన్నీ కూడా ఉదయం 7 గంటల నుంచి జరుగుతున్నాయి. ప్రస్తుతం వచ్చేసరికి కూచిపూడి నృత్యం, బాబా యొక్క కథ కూచిపూడి రూపకంలో ప్రదర్శింపబడుతుంది. దీని తర్వాత కూచిపూడి నృత్యం ఉంటుంది, తర్వాత సుబ్రహ్మణ్యం గారి స్పీచ్ ఉంటుంది, ఆ తర్వాత బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి గారి పారాయణం ఉంటుంది. సాయంత్రం 5 గంటలకి వార్షిక నివేదికతో ఈరోజు కార్యక్రమాలు ముగుస్తాయి. వాకర్స్ క్లబ్ తెనాలి 25వ వార్షికోత్సవ సమావేశం ఆదివారం నిర్వహించారు. స్థానిక గాంధీనగర్ కవిరాజ పార్క్ లో గల విజేకే భవన్ లో నిర్వహించిన సమావేశానికి క్లబ్స్ వ్యవస్థాపకులు పాటిపండ్ల దక్షిణామూర్తి, క్లబ్ అధ్యక్షులు గుత్తా వెంకటరత్నం అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ గవర్నర్ పెద్ది శివరామ ప్రసాద్, విశిష్టాదిగా చెలికాని సీతారామయ్యలు పాల్గొన్నారు. సమావేశంలో ఇంటర్నేషనల్లో ఉన్న డిస్ట్రిక్ట్ గవర్నర్ మహాత్మా గాంధీ ఫెల్ గురించి వివరించారు. వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ 6 కోట్లను డిపాజిట్ల రూపంలో కలిగి ఉందని, వాటిపై వచ్చే వడ్డీని సామాజిక సేవకు మరియు క్లబ్ యొక్క కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఈ క్లబ్ మనకి తెనాల్లో మొత్తం 5 వాకర్స్ క్లబ్లు ఉన్నాయి తెనాల్లో. ఇది మొట్టమొదటి ప్రారంభించినటువంటి క్లబ్. ఇది వాకర్స్ క్లబ్ తెనాలి అనేటువంటిది 1/9/2000లో ప్రారంభించాము. ఇది మరి ఇవాటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ క్లబ్. ఈ క్లబ్ ప్రారంభం అంతా కూడా డాక్టర్ దక్షిణామూర్తి గారు, మరి అలాగే హృదయ శంకర్ గారు, మరి బాచా గారు, మొహిద్దీన్ బాచా గారు, వీళ్ళంతా కూడా మన తెనాల్లో ఉన్నటువంటి టీజే కాలేజీ, టీజే హై స్కూల్ ఆవరణలో నడుస్తుండేవారు. వీళ్ళందరూ మొదట్లో వీళ్ళంతా ఒక 10 మంది సభ్యులు కలిసి ఆలోచన వచ్చింది డాక్టర్ గారికి, మనందరం కూడా నడుస్తున్నాం, మనమే కాకుండా ఇక సమాజానికి కూడా దీని యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయాలనే ఉద్దేశంతో ఒక సంఘంగా ఏర్పడాలి మనం అని 1/9/2000లో ఈ సంఘాన్ని స్థాపించారు, వాకర్స్ క్లబ్ అనేటువంటిది. దీన్ని వాకర్ ఇంటర్నేషనల్ కూడా ఎఫిలియేషన్ చేశారు. దీన్ని అంతా కూడా ఒక చార్టర్ అనేది ఇస్తారు. ఎవరైతే గుర్తింపు జరిగిందో ఆ గుర్తింపు జరిగినటువంటి క్లబ్కి ఇంటర్నేషనల్ నుంచి ఒక చార్టర్ ఇస్తారు. ఆ చార్టర్ కూడా ఈ క్లబ్కు రావడం జరిగింది. సమావేశంలో ఉత్తమ వాకర్గా మెడతాటి బాపూజీ, ఉత్తమ మహిళా వాకర్గా ధనలక్ష్మి, ఉత్తమ వ్యవసాయ తుమ్మలపల్లి ఉషారాణిలతో పాటు సమాజ సేవ చేస్తున్న హెల్పింగ్ సోల్జర్స్ నిర్వాహకులు షేక్ నాయకతులను ఘనంగా సత్కరించారు. తొలుత సమావేశానికి క్లబ్ కార్యదర్శి కడియాల రవిబాబు స్వాగతం పలికి 2024 సంవత్సరంలో సమావేశాల గురించి, ఖర్చుల గురించి వివరించారు. సమావేశంలో డిస్ట్రిక్ట్ ట్రెజరర్ లఘువరపు సత్యనారాయణ, రత్తయ్య, అశోక్ కుమార్, నారాయణ, రంగారావు, నరేంద్ర, సంక ఉదయ్ శంకర్, జీవి నారాయణ, అశోక్, అర్జునరావు, జేఎస్పీ బాబు తదితరులు పాల్గొన్నారు. సో మాకు గురువు గారు మా ప్రతి అక్షరం వాకింగ్ మీన్స్ ఈ క్లబ్
క్లబ్ ఇంటర్నేషనల్ క్లబ్లో ఏ డౌట్ వచ్చినా ఏది కావాల్సిన నేను సీతారాం గారిని సలహా తీసుకుంటామండి. సో వాళ్ళు నాకే కాదు వాకర్స్ ఇంటర్నేషనల్ వాకర్ అసోసియేషన్ ఎంతో మందికి గురువుగా ఆయన పాఠాలు చెప్తా ఉంటారు. ఏ చిన్న విషయం తెలియకపోయినా నేను ఇప్పుడు గవర్నమెంట్ చేసుకున్నా ఇంకోటి చేసినా ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చోవలసిందే, ఆయన దగ్గర తెలుసుకోవాల్సిందే. కాబట్టి మాకు సూత్రారాయణ గారు, అలాగే నేను ఉండేది గుంటూరు నక్షత్రం అండి. ప్రతిరోజు నక్షత్రంలో నా బిజినెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ల వ్యాపారం, ఎలక్ట్రిక్ స్కూటర్ తయారు చేస్తాం మేము. ఇది గత 15 ఏళ్ళుగా ఎలక్ట్రిక్ స్కూటర్ల వ్యాపారమే మాది. ఇంకొకటి మెయిన్గా మేము ఇక్కడ వాకర్స్ చెప్పవలసింది ఏంటంటే ప్రతి క్లబ్ ఇంకొక 2-3 క్లబ్లు తయారు చేయండి. కొత్త క్లబ్స్ ఎవరు ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి ఇంట్రెస్ట్ కల్పించి ఇక్కడ 5 క్లబ్లు అన్నారు. ఈ సంవత్సరం చివరికి దీన్ని 15 క్లబ్లుగా మీరందరూ కృషి చేసి మీ ప్రాంతాల్లో ఇటు తెనాలి చుట్టుపక్కల అనేక చిన్న నగరాలు ఉన్నాయి, చిన్న పట్టణాల్లో కానీ ఎక్కడైనా కూడా మీరు ఎక్కడైనా ఉంటే అమెరికాలో కూడా పెట్టచ్చు క్లబ్. నా కెరీర్లో నేను 200 క్లబ్లు పెట్టాను. నేను ఒకటి అమెరికాలో పెట్టాను, సింగపూర్లో పెట్టినాయి, ఎక్కడైనా పెట్టాను, ఇండియాలో పెట్టాను. అట్లానే మీరు కూడా మరికొంతమందికి స్ఫూర్తి ఇవ్వాలని నేను కోరుకుంటూ ఇక్కడ మొన్న అక్కడికి వచ్చినప్పుడు గుంటూరు వచ్చినప్పుడు ఒక కొత్త క్లబ్ ఐలమ్మ పార్క్ వాకర్స్ అసోసియేషన్, ఇందాక 2 ప్రతినిధులు నిలబడ్డారు. వారి డాక్టర్ గారు కూడా వచ్చి వెళ్ళారు. ఆయన కొన్ని సూచనలు చెప్పాను. ఏ రోజైనా కూడా వాళ్ళ కార్యవర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయడానికి ఒక డేట్ తీసుకొని మేము అందరం వస్తాం మా టీం అని చెప్పాను. మళ్ళీ అక్కడ అందరం కలుద్దాము. సాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పట్టణం మైన్ రోడ్ తారా కలెక్షన్స్ వద్ద గత 12 సంవత్సరాలుగా కేసీ చందన సోదరులు విపి చందన పర్యవేక్షణలో ప్రతి ఆదివారం సుమారు 400 మందికి పైగా ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని సమితి సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో సత్యనారాయణ, శ్రీనివాస్, పూర్ణ, మురళి, పావని, కిషోర్, రాజేంద్ర ప్రసాద్, శ్రీనివాస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. శ్రీ సాయి భక్త సేవా సమితి వారు గత కొన్ని సంవత్సరాల నుంచి మెయిన్ రోడ్ తారా కలెక్షన్దు అన్నదాన కార్యక్రమం నిర్వర్తిస్తున్నారండి. ఉచితంగానే నిర్వర్తిస్తున్నారు. ఎవరైనా పుట్టినరోజు వేడుకలకి, తర్వాత మ్యారేజ్ సందర్భంగా వాళ్ళ యొక్క తల్లి తండ్రి యొక్క గుర్తింపు కోసం కానీ, వాళ్ళ తాతల యొక్క గుర్తింపు కోసం కానీ వీరు ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో వాళ్ళ సహాయ సహకారాలు ఎవరైనా అందించవచ్చు. ఈ విధంగా వాళ్ళు షిర్డీ యాత్రలు, పిల్లలు చదువుకోలేని పిల్లలు కనుక ఎవరైనా కనుక ఉంటే వాళ్ళు చదువు చెప్పించే బాధ్యత కూడా వీళ్ళు తీసుకుని ఆ ఊరి అక్కడికి వెళ్ళి ఆ స్కూల్ హెడ్ మాస్టర్తో కానీ మాట్లాడి వారికి చదువు చెప్పించే బాధ్యత తీసుకుని వారు ఉన్నత స్థానంలోకి తీసుకెళ్ళడానికి సాయశక్తిలో కృషి చేస్తున్నారు. స్థానిక సాయినాథుని సత్సంగ కేంద్ర ఉత్సవం పట్టణంలో వైభవంగా సాగింది. మంగళ వాయిద్యాల మధ్య విద్యుత్ దీపాలు అలంకరించిన హంస వాహనంపై సాయినాథుని శరత్ బాబుజీ ఉత్సవ మూర్తులను ఊరేగించారు. ఈ సందర్భంగా సృజన ఆధ్వర్యంలో నిర్వహించిన కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విజే నాగభూషణ రెడ్డి, వెంకటేశ్వరరావు, కొల్లిపర దత్తు, సాయి ఫణి, శ్రీనివాస్, రామలింగేశ్వరరావు, టీజీకే కృష్ణ తదితరులు పాల్గొన్నారు. తెనాలి కేర్ ఆఫ్ రవి ట్యూటోరియల్స్ 33వ వార్షికోత్సవాన్ని ఇవాళ మనం జరుపుకుంటున్నాము. ఈ యొక్క సత్సంగ కేంద్రం యొక్క ప్రత్యేకత ఏమిటంటే మనకి గురుదేవులైన శరత్ బాబూజీ గారు బాబా యొక్క ఫోటోని మనకి సత్సంగ కేంద్రానికి ఆయన స్వహస్తాలతో మనకు అందజేశారు. ఇది సత్సంగ కేంద్రం యొక్క ప్రత్యేకత. ఈ సత్సంగ కేంద్రం యొక్క వ్యవస్థాపకులైన మనకి
సాయి వరప్రసాదరావు గారు, తర్వాత నరసింహారావు గారు దీని అభివృద్ధికి బాగా కృషి చేశారు. తర్వాత ఇవాళ వచ్చేదానికి మన ఊరేగింపు కార్యక్రమం వచ్చేదానికి హంసవాహనం మీద మనం బాబాను గురుదేవుల్ని ఊరేగించుకుంటూ తెనాలి పురోవేదులంతా కూడా మనం ఊరేగింపు చేసి టీజీగా కళ్యాణ మండపంలో మనం బాబా గారు లెండి వనంలో విడిది చేస్తారు. ఇవాళ ప్రత్యేకత ఏమిటంటే హంసవాహనం. హంస అనే దానికి చాలా ప్రత్యేకతతో కూడుకుంది. ఆధ్యాత్మిక విషయంలో కూడా హంసకి ఎనలేని ప్రత్యేకత ఉంది. ఎందువల్లంటే హంస యొక్క లక్షణం ఏమిటంటే పాలని నీళ్ళని వేరు చేసే లక్షణం హంసకు మాత్రమే ఉన్నది. బురిపాలెం రోడ్లో క్లాసిక్ స్పోర్ట్స్ ఎరీనా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. 2 రోజుల పాటు జరగనున్న టోర్నమెంట్ ను ఎస్ఎస్ఎస్ ఫ్రెండ్స్ సర్కిల్ నిర్వహిస్తుంది. డాక్టర్ కేవి నరేంద్ర టోర్నమెంట్ ప్రారంభించి మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడల్లో కూడా ప్రావీణ్యం ఉండాలని అన్నారు. గెలుపోటములు సహజమని క్రీడా స్ఫూర్తితో పాల్గొనాలని తెలిపారు. సమీర్, సోహెల్, షకీల్, రేవంత్, కాదర్ బాషా, దిలీప్, తరుణ్, సాయిరామ్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ నరేంద్ర గారు వచ్చారు. వారికి స్వాగతం ప్రస్వాగతం. ప్లేయర్స్ గమనించాలి. ఇప్పుడు జరగబోతున్న మ్యాచ్ యూనివర్సిటీ వర్సెస్ బ్యాటింగ్. క్లాసిక్ స్పోర్ట్స్ ఎరీనా బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ 18, 19 మన తెనాలి పెమ్మసాని పెట్రోల్ బంక్ ఎదురు సందులో నడుస్తుంది. ఈరోజు ఈ క్రికెట్ టోర్నమెంట్ని మన మైత్రి హాస్పిటల్ డాక్టర్ గారు నరేంద్ర సార్ వచ్చి టోర్నమెంట్ని ఓపెన్ చేశారు. మరియు సారు ఇరు కెప్టెన్స్తో టాస్ వేయించి ముందు బ్యాటింగ్ తీసుకున్న వాళ్ళకి ముందు కరచాలనం చేశారు. ఇక్కడ మన తెనాలి పట్టణంలో క్లాసిక్ స్పోర్ట్స్ ఎరీనాలో ఈ సమీర్ గారి ఆధ్వర్యంలో ఈ బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ సెకండ్ టోర్నమెంట్ స్టార్ట్ అవ్వబోతుంది. ఈ రోజు నుంచి 2 రోజులు అంటే ఈరోజు రేపు 18th and 19th 21 టీమ్స్ తలపడుతున్నాయి ఈ బాక్స్ క్రికెట్లో. సో ఇదే విధంగా ముందు రాబోయే రోజుల్లో కూడా చాలామంది క్రికెట్లో పార్టిసిపేట్ చేసి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రౌండ్స్ చాలా తగ్గిపోయాయి. సో ఈ బాక్స్ క్రికెట్ అనేది బాగా ఫేమస్ అవుతుంది. తక్కువ మెంబర్స్తో బాగా ఆడుకోవడానికి అనువుగా ఉంది. ఇలాంటి బాక్స్ క్రికెట్ని తెనాల్లో మన సమీర్ అండ్ టీం అరేంజ్ చేయటం, మీరందరూ దీన్ని ప్రోత్సహించడం చాలా ఆనందదాయకంగా ఉంది. సో తెనాల్లో ఉన్న పిల్లలు, క్రికెట్ ఔత్సాహికులు వీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. రేపల్లెలో జరిగిన రాష్ట్ర స్థాయి టైక్వాండో పోటీలో సత్తా చాటిన తెనాలి కేఎస్ఆర్ టైక్వాండో అకాడమీ క్రీడాకారులు. ఘనంగా సద్గురు సాయినాథుని సత్సంగ కేంద్రం 33వ వార్షికోత్సవం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.